బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టిన పెట్టుబడికి రెండింతలు ఇస్తామని హైదరాబాద్ మాదాపూర్లోని ఏవి ఇన్ఫ్రాకాన్ సంస్థ తమను మోసం చేసిందని సైబరాబాద్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. 40 మంది బాధితులు 18 నెలలకే 50% అదనంగా ఇస్తామని సంస్థ చైర్మన్ విజయ్ గోగుల చెప్పాడన్నారు. నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట, బూదేరా ప్రాంతాల్లో వెంచర్స్ ఉన్నాయని తమను నమ్మించాడని అన్నారు బాధితులు. 18 నెలల తర్వాత కూడా డబ్బులు కానీ ల్యాండ్ కానీ ఇవ్వలేదన్నారు. విజయ్ గోగుల తప్పించుకొని తిరుగుతున్నాడని అన్నారు. దాదాపు 500 మంది దగ్గర 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడని చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో విజయ్ గోగులపై కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. నేను దిల్షనాలో ఉంటా. నేను ఇక్కడ ఏవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని, బైబ్యాక్ ఆఫర్ అని, ఫ్రీలాన్స్ అని కొన్ని స్కీమ్లో పెట్టారు. మీకు 1 yearలో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం, విత్ 50% ఎక్స్ట్రా మనీ తోటి రిటర్న్ చేస్తామని చెప్పారు. అయితే కొందరు 10 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, కొందరు ₹1 కోటి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం చాలా మంది 1000 మంది వరకు ఉంటుండొచ్చు బాధితులు. ఇప్పుడు నాకు తెలిసి 500-600 మంది ఉన్నారు బాధితులు. ఇది చాలా పెద్ద స్కామ్, 500-600 కోట్ల స్కామ్ ఇది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 10 లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ 1 year ఇచ్చిరు. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 15 లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు వీడు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు. 20% వాల్యూ రిజిస్ట్రేషన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసినాము, ఇప్పుడు మార్కెట్ లేదు, మీకు ఇవ్వలేము, పైసలు ఇవ్వలేము, అమౌంట్ ఇవ్వలేము అని చెప్తుండ్రు. ఏవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో బైబ్యాక్ కింద మరియు ప్రీ లాంచ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మమ్మల్ని ఏజెంట్ల ద్వారా అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని ప్రీ లాంచ్ సైట్లలో ఇన్వెస్ట్ చేయించిండు అండ్ కొన్ని బైబ్యాక్ స్కీమ్లలో కూడా ఇన్వెస్ట్ చేయించిండు. తీరా 1 year తర్వాత 1.5 ఇంట్రెస్ట్ తోని కలిపి ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. అది జరిగి కూడా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కానీ